హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా పల్లీ రైస్ అనమాట. సో చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లో కానీ మనం నైట్ డిన్నర్ టైంలోకి చేసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. సో ఫస్ట్ రెసిపీ కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి. సో మంచి దోరగా వేయించుకోవాలి పల్లీలు. సో చూడండి, పల్లీలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేసుకున్నాము. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా చిటపట్లు ఆడే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయగానే అలా వేగిపోతాయి నువ్వులు. చూడండి, అప్పుడే చిటపట్లు ఆడడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ ఇట్లా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే త్వరగానే ఫ్రై అయిపోతాయి. చూడండి, కొబ్బరి ముక్కలు లైట్గా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇదే టైంలో ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు కూడా మంచిగా ఇట్లా కరకరలాడుతూ ఉంటాయి కదా, సో అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొబ్బరి ముక్కలు మిరపకాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఒక రోట్లోకి వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుందాము. సో మెత్తగా పొడి వేసుకుందాం. మీకు కావాలంటే గ్రైండర్లోనే వేసుకోండి. రోట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి ఏదైనా కానీ. చూడండి, కొబ్బరి కొంచెం సన్నగా అయ్యింది. ఇప్పుడు ఇందులోనే పల్లీలు కూడా వేసుకొని దంచుకుందాం. వీటన్నిటిని మీరు మిక్సీ జార్లో వేసి ఒకటేసారి గ్రైండ్ చేయొచ్చు. చూడండి, పొడి అయితే చేసేసుకున్న కొబ్బరి పల్లీలు మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. సో మంచిగా చేతికి ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతుంది మనకి. సో చూడండి, ఈ పొడి ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాము. సో అప్పుడప్పుడు డైలీ కాకుండా ఎప్పుడైనా ఒకసారి మనకి కుదిరినప్పుడు ఇలా రోట్లో వేసుకోండి. ఏదైనా కానీ మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేయించిన మిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని వేసుకుందాం. అలానే నువ్వులు కూడా వేసుకుందాము ఇందులోనే. సో మెత్తగా పొడి వేసుకుందాం. ఇంకా కారపొడి కంటే ఇలా మిరపకాయలు వేయించి ఆ పొడి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పల్లీ రైస్లో. మంచి స్మెల్ వస్తుంది. నువ్వులు మిరపకాయలు ఇలా గ్రైండ్ చేస్తుంటే సూపర్ టేస్టీగా ఉందండి. మంచి స్మెల్ వస్తుంది. సో మెత్తగా పొడి వేసుకుందాము దీన్ని కూడా.
చూడండి నువ్వులు, ఎండుమిరపకాయలు కూడా వీలైనంత సన్నగా పొడి చేసుకున్నాయి ఇలాగా. ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. చూడండి మిరపకాయ నువ్వుల పొడి కూడా మనకి రెడీ అయిపోయింది. మనకి రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా వేగాలి మిరపకాయలు. ఇప్పుడు అలానే కరివేపాకు కూడా వేసుకుందాము. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. సో ఈ రైస్లోకి మనకి ఉల్లిపాయలు ఇలా పొడుగానే కట్ చేసుకోవాలి. సో ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఉప్పు వేసుకుందాము. సో రైస్కి సరిపడా ఇప్పుడే వేసేసుకోండి. ఇంకా చూడండి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అలానే కొంచెం పసుపు వేసుకుందాము. అలానే కొద్దిగా ధనియాల పొడి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము. చూడండి ఇప్పుడు అన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇందులోకి. బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు నువ్వులు పొడి వేసుకున్న పొడి ఉంది కదా, అది వేసేసుకుందాము. అలానే కొబ్బరి పల్లీలు 2 కలిపి పొడి వేసుకున్న పొడి ఉంది కదా, దాన్ని కూడా కొంచెం వేసుకుందాం. సరిపడా వేసుకోండి. మీకు ఎక్కువ నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే లైట్ కావాలంటే లైట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అలానే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. బాగా కలిపేసుకుందాము. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో మన పల్లీ రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా చాలా బాగుంటుంది. ఎమ్మీగా చిన్నపిల్లలకైనా ఎవరికైనా చాలా నచ్చుతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.